నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విశాఖ విజయనగరం జిల్లాలో ఘనంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం. వారి భాగస్వామ్యాన్ని నాయకత్వాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం. పదవ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం. 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేశామన్న జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు. లాటరీ ప్రక్రియ ద్వారా ఎన్టీఆర్ టౌన్షిప్లో ఇళ్ల స్థలాల కేటాయింపు, ఫ్లాట్ల కేటాయింపు ఉత్తర్వులు అందజేసిన జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతుల భాగస్వామ్యాన్ని నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, వారిని విశ్వ విజేతలుగా తీర్చిదిద్దాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కీలక నిర్ణయాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం ఉడా చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలో సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంవి శేషంతో కలిసి జిల్లా కలెక్టర్ భాగస్వామ్యం అయ్యారు. జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడికి విచ్చేసిన అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు విభిన్న ప్రతిభావంతులను ఉద్దేశించి మాట్లాడారు. మీ అందరికీ తెలుసు, మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక లీడర్షిప్లో పెన్షన్స్ అనేది ఆల్రెడీ పెంచడం జరిగింది. 6,000 ప్రభుత్వం ఇస్తుంది ప్రస్తుతం. అంతేకాకుండా కంప్లీట్గా ప్యారలైజ్ అయి మంచాల్లో పడిపోయిన వారికి, అదేవిధంగా సెరిబ్రల్ పాలసీ, మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉండే వాళ్ళకి 15,000 దాకా పెన్షన్ పెంచి రాష్ట్ర ప్రభుత్వం జీవోచారి చేయడం జరిగింది. దాని మేరకు మనము ప్రతి 1వ తారీఖు వాళ్ళ ఇంటికే వెళ్ళి అందచేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ ఎంఐజీ లేఅవుట్స్లో లాటరీ ద్వారా విఎంఆర్డీఏ ఇళ్ల స్థలాలను కేటాయించింది. కలెక్టరేట్ ఆడిటోరియంలో విఎంఆర్డీఏ అధికారులు ఈ లాటరీ ప్రక్రియను నిర్వహించారు. రఘుమండల్ లేఅవుట్లో మిగిలిపోయిన ఎంఐజీ 1 7 ఫ్లాట్లను, జిఎం వలస లేఅవుట్లో ఎంఐజీ 1 ఫ్లాట్లు 25, ఎంఐజీ 2 ఫ్లాట్లు 4, ఎంఐజీ 3 ఫ్లాట్లు 11, మొత్తం 47 ఫ్లాట్లను లాటరీ పూర్తి చేశారు. 5వ విడత చేపట్టిన ఈ లాటరీ ప్రక్రియ ద్వారా 2 లేఅవుట్లను ఇళ్ల స్థలాల కేటాయింపు పూర్తయింది. లాటరీ ద్వారా ఇళ్ల స్థలాలను గెలుపొందిన విజేతలకు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి ఫ్లాట్ల కేటాయింపు ఉత్తర్వులను అందజేశారు. పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించే దిశగా 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని డిఈఓ మాణిక్యం నాయుడు పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్నటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతి గదుల్లో విద్యాబోధన నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు స్టడీ అవర్ ఉంటుందని, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు దానికి సంబంధించిన పరీక్షలు ఉంటాయని అన్నారు. నిన్నటి నుంచి ప్రారంభమైన 100 రోజుల ప్రణాళిక మార్చి 10వ తేదీ వరకు ఉంటుందని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పాఠశాల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని చెప్పారు. పెంచడానికి ప్రభుత్వం 100 డేస్ యాక్షన్ ప్లాన్ నిర్ణయించడం జరిగింది. ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది నిన్నటితో స్టార్ట్ అయింది. అంటే 2వ తేదీ నుండి అది మార్చి 10 వరకు జరుగుతుంది. మొత్తం 100 రోజులు. ఈ యాక్షన్ ప్లాన్ అనేది ఉదయం 8 గంటలకు మొదలయ్యి సాయంత్రం 5 గంటల వరకు ఇది జరుగుతుంది. దీంట్లో ఉదయం ఏంటంటే స్టడీ అవర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే లాస్ట్ అవర్ 4 to 5th ఆ స్టడీ అవర్ ఏదైతే స్టడీ అవర్ జరుగుతుందో దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలా మధ్యలో 4 అవర్స్ జరుగుతాయి. ఈ 4 అవర్స్ కూడా 4 సబ్జెక్ట్స్ 2 పీరియడ్స్ కలిపి ఒక సబ్జెక్ట్ని అక్కడ క్లాస్ టీచర్ ఏంటంటే టీచ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈవెన్ సండేస్ కూడా మొత్తాన్ని కలుపుకొని
100 days ఈ ఒక ప్లాన్ చేయడం జరిగిందన్నమాట. ఈ ప్లాన్ ఏంటంటే ప్రతి టీచర్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్ని స్కూల్లో కూడా. కాబట్టి ఇది చాలా ప్లాన్డ్గా తయారు చేయడం జరిగింది. ఇది అన్ని విషయాలను కూడా ఆలోచించి పరిగణలో తీసుకొని విద్యార్థులకి ఏ ప్రణాళిక అయితే బాగుంటుందో అది ఆలోచించి ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది ప్రత్యేక నిష్ణాతులు ఆలోచించి రీసెర్చ్ చేసి ఇది తయారు చేయడం జరిగిందన్నమాట. కాబట్టి ఇది మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, స్వతంత్ర భావాలను కలిగి ఉండాలని ఏపీఎస్పీ 5th బెటాలియన్ కమాండెంట్ విజయనగరం మల్లికార్ గర్గ్ పిలుపునిచ్చారు. నగరంలోని ఆర్ఎన్బి వద్ద ఉన్న తెరిసా క్లబ్ కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరితో స్నేహ సంబంధాలను కలిగి ఉండాలన్నారు. మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వడం అభినందనమేనన్నారు. మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని తెరిసా క్లబ్ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కురియాకోస్, జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మై రిక్వెస్ట్కి మీ డాటర్స్ ఎవరు ఉంటారు వాళ్ళకి బాగా చదివించాలి, అన్ని స్కిల్స్ నేర్పించాలి, హౌస్ హోల్డ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ అబ్బాయిలకి కూడా కుకింగ్ రావాలి. ఇప్పుడు వైఫ్ చేయదు కదా. సో ఇప్పుడు అబ్బాయి అమ్మాయిలు దే ఆర్ సేమ్ ఓన్లీ. చాలామంది నేను ఇట్లా కూడా చూసాను, వాళ్ళ అబ్బాయి యూజ్లెస్ ఫెలో అవుతాడు అండ్ అమ్మాయి మొత్తం చూసుకుంటుంది, పేరెంట్స్కి సపోర్ట్ చేస్తుంది. కొంతమంది ఇంత కష్టపడి మళ్ళీ 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 చేసి ఒక అబ్బాయి పుట్టిస్తారు, బట్ ఆ అబ్బాయి పనికి రాదు, వాళ్ళ అమ్మాయిలు ఎక్కువ బాధ్యత తీసుకొని చూసుకుంటారు. సో ఇప్పుడు అట్లా అబ్బాయి అమ్మాయి అట్లా ఏం లేదు, మన అందరికీ కేపబిలిటీ ఉండాలి, స్కిల్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. సో మీరు కూడా మీ చిల్డ్రన్కి అది ఎన్షూర్ చేయాలి, వాళ్ళు పని చేయవచ్చు చేయకపోవచ్చు ఫ్యూచర్లో, బట్ వాళ్ళకి అది ఉండాలి. సపోజ్ వర్స్ట్ కేస్ సినారియో దే వాంట్ టు డూ, దే షుడ్ బి ఏబుల్ టు డూ. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వారు చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని బతికేందుకు తగిన అవకాశాలు కల్పించాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ అన్నారు. స్పందన దివ్యాంగుల సేవా సంఘం అధ్యక్షుడు సురేష్ అధ్యక్షన యూత్ హాస్టల్లో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పింఛన్లతో పాటు పారిశ్రామిక అభివృద్ధిలో కూడా వారికి కొంత చోటు కల్పించాలని కోరారు. ముందుగా అతిథులు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నిర్వాహకుడు సురేష్ని ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల్లో కూడా ఎంఎస్ఎంఈలు అంటే కొత్త పరిశ్రమలు పెట్టేటప్పుడు వీళ్ళకి ఒక రిజర్వేషన్ ఇచ్చి ఎంఎస్ఎంఈలో కూడా వికలాంగులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు కూడా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రాయితీలతో కలిపినటువంటి అవకాశాన్ని కల్పించండి. అంతేకాకుండా వీళ్ళలో బాగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి దీర్ఘకాలిక పెన్షన్లు ఇవ్వండి. ఇప్పుడు సామాన్యమైన మామూలు పెన్షన్లు ఇస్తున్నారు, కానీ దీర్ఘకాలిక పెన్షన్లు ఇవ్వాలి. అలాగే వికలాంగులకి ఒక హౌసింగ్ కాలనీని ఒకదాన్ని ఏర్పాటు చేయగలిగితే తల్లిదండ్రులు లేకపోతే కనీసం పిల్లలు వాళ్ళంతటా వాళ్ళైనా సరే ఆ పెన్షన్తో బ్రతికే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ తీరును ఆలోచించి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. శీతాకాలంలో చర్మానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మహారాజా సర్వజన ఆసుపత్రి డాక్టర్ అజయ్ సూచించారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ కాచి చల్లార్చిన నీటిని ఎక్కువగా తాగాలన్నారు. చర్మం పొడిబారకుండా ఉండేందుకు రోజుకు 2 లీటర్ల నుంచి 4 లీటర్లకు మంచినీటిని తీసుకోవాలన్నారు. ఫంగస్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తేలిగ్గా ఉన్న కాటన్ వస్త్రాలను ధరించాలని చెప్పారు. రోజుకు 2 సార్లు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి అన్నారు. నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ శరీరం అంతా రాసుకోవాలన్నారు. చర్మ వ్యాధులు ఏవైనా వచ్చినట్లయితే సర్వజన ఆసుపత్రిలోని చర్మ విభాగాన్ని సంప్రదించాలన్నారు. శీతాకాలం రాగానే మనందరికీ అనుభవమే చర్మం పొడిబారటం, పెదవులు ఆరిపోవటం, పెదవులు చిట్లిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటికి సంబంధించి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనము ఈ శీతాకాలాన్ని క్షేమంగా సంతోషంగా గడిపేయచ్చు.
మొదలు పెట్టుకుంటే స్నానం చేయడానికి గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి. స్నానం చేయడానికి ముందు మొహం దగ్గర నుంచి మొదలుపెట్టి కింద వరకు అరికాళ్ళ వరకు కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ రాసుకుని ఒక అరగంట సేపు ఉంచిన తర్వాత మైల్డ్ సోప్తో, వీలైనంత మైల్డ్గా ఉన్న సబ్బుతో స్నానం చేసి చర్మము ఇంకా పూర్తిగా ఆరిపోకముందే టవల్తో కొద్దిగా తుడుచుకున్న వెంటనే ఆరిపోకముందే డాక్టర్ సలహాతో ఒక మాయిశ్చరైజర్ రాసుకుంటే స్కిన్ పొడి బారిపోకుండా, దురద రాకుండా, పొట్టు లేచిపోకుండా ఉంటుంది. అలాగే పెదవులకు కూడా మాయిశ్చరైజర్ లాగా లిప్ బామ్స్ దొరుకుతున్నాయి, రకరకాలుగా లిప్ బామ్స్ దొరుకుతున్నాయి. ఆ లిప్ బామ్స్ కానీ లేదంటే మన ఇంట్లో దొరికే నెయ్యి, వెన్న అవి కూడా రాసుకోవచ్చు. సరిపడినంత నీరు తాగుతూ ఉండాలి. శీతాకాలంలో దాహం పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి దాహం లేదు కదా అని నీరు తాగడం మానేయకూడదు. ప్రతి వాళ్ళు కూడా కనీసం 2 నుంచి 4 లీటర్ల నీళ్లు బరువును బట్టి తాగుతూ ఉండాలి. శారీరక శ్రమను బట్టి కూడా తాగుతూ ఉండాలి. అలాగే వేసుకునే బట్టలు కూడా మనం చలికి ముతకగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం అనేది మనకు ముందు నుంచి అలవాటు. కానీ వీలైనంత వరకు తేలిగ్గా ఉండే బట్టలు, కాటన్ దుస్తులు ధరించి దాని వల్ల మన శరీరాన్ని కాపాడుకుంటూ చలి నుంచి రక్షించుకోవచ్చు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సైకాలజిస్ట్ డాక్టర్ ఎస్వి రమణ సూచించారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో గంజాయి వాడకం జిల్లాలో ఎక్కువగా అవుతుందని, గంజాయి తాగడం వల్ల యువత ఆరోగ్యం పాడవుతుందని చెప్పారు. పిల్లల తల్లిదండ్రులు వారు ఏం చేస్తున్నారా అన్న విషయాలపై తప్పనిసరిగా గమనించాలన్నారు. 10వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులు ఎక్కువగా గమనించవలసిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలని, ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. భార్య భర్తలు జాబులు చేసిన వాళ్ళైతే ఇంకా ప్రాబ్లమ్స్ పిల్లలకి ఎక్కువ అవుతున్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. మన పిల్లల్ని మనమే రక్షించుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని మాత్రం దయచేసి చూడకండి. విజయనగరం అయినటువంటి మారుమూల ప్రాంతానికి కూడా గంజాయి కల్చర్ వచ్చింది అంటే మరి ఆల్మోస్ట్ నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి కూడా మనకేంటంటే ఇక్కడ అరకు, పాడేరు, అలాగే ఇటు ఒరిస్సా, రాయగఢ ఇటు నుంచి కూడా గంజాయి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది, కొండల ప్రాంతం కాబట్టి. ఏది ఏమైనా మన పిల్లలు మనం రక్షించుకోవాలి, మనం కొంత టైంని కేటాయించుకోవాలి. మీరు వారానికి ఒకరోజైనా లేదా నెలకు ఒకసారి, ఉద్యోగస్తులకైతే ఒకటి చెప్తున్నా, సంవత్సరానికి 9 నెలలు ఉద్యోగం చేయండి, 3 నెలలు ఉద్యోగం మానేయండి. అదేంటి అలా చెప్తాంటారు అనుకోవద్దు. మీ పిల్లలతోని, ఫ్యామిలీతోని పిక్నిక్లకు కానీ లేదైనా సైన్స్ టూర్ కానీ ఎక్కడికైనా వాడిని తీసుకెళ్ళండి. వాడిని పిల్లలు మనం తీసుకెళ్ళక టైం కేటాయించక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాడు ఫ్రెండ్స్తో వాడు వెళ్తున్నాడు, అక్కడ ఏం చేస్తున్నాడు, మందు తాగుతున్నాడు, అది తాగుతున్నాడు, ఇది తాగుతున్నాడు. ఏజ్తో సంబంధం లేదండి. మినిమం మాకు వచ్చే కౌన్సిలింగ్ కేసులో 10th క్లాస్ పిల్లల దగ్గర నుంచి అమ్మాయిల్ని రేప్ చేయడం, గంజాయిలో దొరికిపోవడం, సెక్సువల్ అబ్యూస్ కావడం, ఆల్కహాలిక్ సేవించడం, ఇవన్నీ కేసులు మా కౌన్సిలింగ్లో వస్తున్నాయి. మరి ఇంతకుముందు పేరెంట్స్ చదువుకునేటప్పుడు ఎంత ఘోరంగా ఉండేది కాదు పరిస్థితి. ఇప్పుడు మన పిల్లలకు వచ్చేటప్పటికి మనమైతే కాపాడుకోవాలి. ఎవరి మీద ఆధారపడకండి. మీ పిల్లలు మీరు కాపాడండి. విజయనగరం మన మెడికల్ కాలేజీలో సైకాలజిస్టులు ఉన్నారు, సైకియాట్రిస్టులు ఉన్నారు, మంచి మందులు ఉన్నాయి. ఇక్కడ వార్డు కూడా ఉంది కలెక్టర్ గారు ఆదేశానుసారం. అలాగే మా సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ మేడం గారు కూడా చక్కగా ఇక్కడ కేసులను అడ్మిట్ చేయించి మందులు ఫ్రీగా రూపాయి లేకుండా అన్ని సర్వీసులు ఇక్కడ ఇస్తాము. ఇలాంటి కేసులు ఏమైనా ఉంటే విజయనగరం మహారాజా జీజీహెచ్ హాస్పిటల్కి పంపించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. పెంచిన విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఈ రోజు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ సర్దుబాటు ఛార్జీల విధానమే రద్దు చేయాలని, ట్రూ అప్ సర్దుబాటు ఛార్జీల వసూలు నిలిపివేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టకూడదని డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక సంక్షేమాన్ని గాలికి వదిలేసి విద్యుత్ భారాలు ప్రజలపై వేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలల్లో 18,600 కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ ఛార్జీలు వేశారు. ఈ నెల నవంబర్ నెల విద్యుత్ ఛార్జీలు 8,400 కోట్లతో ఆల్రెడీ ప్రారంభించారు. ఈ నెలలో వచ్చినటువంటి బిల్లు గత నెల 1,200 రూపాయలు వస్తే
ఇప్పుడు 2,900 రూపాయల బిల్లు వచ్చాయి. అంటే రేపు డిసెంబర్కి అది మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో, సర్దుబాటు ఛార్జీల పేరుతో వేస్తున్న ఈ భారాల్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాదు అదానీ స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి. అదానీ స్మార్ట్ మీటర్లు వస్తే ఇకపైన ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే ఉచిత బిల్లు కూడా రాదు. అంతేకాదు ఈ ఒప్పందం వలన 25 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద చంద్రబాబు నాయుడు గారి భారాలు వేయబోతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రపంచ బ్యాంక్ అమ్ముడుపోయి విద్యుత్ ఛార్జీలు పెంచితే ఈసారి అదానికి అమ్ముడుపోయి విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాడు. అందుకనే ఈ ఛార్జీలు పెంచే చంద్రబాబుని ఈరోజు మాకు అక్కర్లేదని చెప్పి ప్రజలు తిప్పుకొట్టే విధంగా పోరాటాల్లోకి వస్తున్నారు. తక్షణమే సర్దుబాటు ఛార్జీల పేరుతో, స్మార్ట్ మీటర్ల పేరుతో పెంచుతున్న విద్యుత్ ఛార్జీలని వెనక్కి తీసుకొని అదానీతో ఒప్పందాలు రద్దు చేసి అదానీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే వరకు మా పోరాటం. వాసవి క్లబ్ రజతోత్సవం సందర్భంగా శ్రీనివాస గానామృత కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీమన్నార్ రాజగోపాల స్వామి దేవాలయం వద్ద జరిగిన కళ్యాణోత్సవంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ గవర్నర్ ఏవిఎస్ శేఖర్ పాల్గొని మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా గానంతో కళ్యాణం చేయడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చన్నారు. మంగళ వాయిద్యాలతో వేద పండితుల సాక్షిగా అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిమ్స్ రాజు, సముద్రాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభవేళ శ్రీనివాసుని గానామృతంతో కూడిన కళ్యాణం జరుపుకోవడానికి మనకి శ్రీనివాసుడి అనుమతి అన్నీ లభించాయి. చాలా ధన్యవాదాలు. పండు గారు, వారి బృందం అందరూ సహకరించి కార్యక్రమం చక్కగా నిర్వహించడానికి చక్కని సహకారం అందించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న 108 జంటలకు ఆర్థికంగా సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పనిలో కూడా ఎంతోమంది మాకు తెర వెనుక తెర ముందు ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ స్వామివారి అభిషేకం ద్వారా వాసవి క్లబ్ మరో 10 సంవత్సరాలు మళ్ళీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కూడా చేసుకోవాలని అందరు భక్తులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై గోవింద. లోక కళ్యాణార్థం విజయనగరం, అలాగే ఆంధ్రప్రదేశ్, అలాగే మన భారతదేశం అంతా సస్యశ్యామలంగా ఉండాలని వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈరోజు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు సాయంకాలం వాసవి క్లబ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్, అందులో సెలబ్రేషన్స్ సర్వీస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలానే ఈరోజు అతి పవిత్రమైన స్థలమైన శ్రీ మన్నార్ రాజగోపాల్ కొత్త కోవిలలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కూడుకున్నది. అలాగే ఈ కార్యక్రమం నిర్వహణకి ఎంతో సహకరించిన మా వాసవి క్లబ్ సోదరులకి, ఆర్యవైశ్య సోదరులకి, అలాగే మన్నార్ రాజగోపాల్ కమిటీ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్ని బాగున్న వారికి అనేక క్రీడా పోటీలు నిర్వహించామని, వివిధ ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా పోటీలు నిర్వహించేందుకు సంతోషంగా ఉందని డిఎస్డిఓ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మీ అందరితో క్రీడా పోటీల్లో పాల్గొనడం ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి, వ్యాయామ ఉపాధ్యాయులు, మున్సిపల్ కమిషనర్ ఉంటే అధికారుల సమన్వయంతో కార్యక్రమాలు విజయవంతం అవుతాయని అన్నారు. ఈ పోటీల్లో సుమారు 300 మంది విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు. సంతోషం మిమ్మల్ని విషయం. మేము ఎన్ని క్రీడా పోటీలు నిర్వహించినా ఒకే వర్గానికి నిర్వహించాం. అన్ని బాగున్న వ్యక్తులకి మేము క్రీడా పోటీలు నిర్వహించాం. అప్పుడు కామన్గా ఉండేది. కానీ ఇప్పుడు విభిన్న ప్రతిభావంతులు ఈ పదం చాలా గొప్పగా ఉంది. ఒక్కొక్కరు మీ టీచర్లు కానీ మీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతుంటే ఇన్ని రకాల వ్యక్తులతో చూస్తుంటే నాకు ఒక రకమైన ఆనందం కలిగింది. మీతో పాటు నేను కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నందుకు, మిమ్మల్ని ఆహ్వానించి మీకు ఈ కార్యక్రమం చేయమన్నందుకు మా స్పోర్ట్స్ అథారిటీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా సార్, ఇంతమంది ఇక్కడ ఉన్నారు. ఈ వేదికగా మా స్కూల్ అసోసియేషన్ సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మాకు ప్రతి విషయంలో డిఓ గారు కానీ, వ్యాయామ ఉపాధ్యాయులు, మున్సిపల్ కమిషనర్ కానీ చాలా చక్కగా మాకు కోఆర్డినేట్ చేస్తారు. డెఫినెట్లీ ఇది ఇంతటితో ఆగకుండా మీరు అడిగారు
రాష్ట్ర స్థాయి పోటీలు మీరు నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయండి. ఇక్కడ ఎన్ని ఈవెంట్స్ కావాల్సిన అన్ని ఈవెంట్స్ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు స్పాన్సర్లు కానీ ఇంకేదన్నా మీకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం అని మేము గ్యారెంటీ ఈ వేదికగా ఇస్తున్నాను. తప్పకుండా మీరు రాష్ట్ర స్థాయి పోటీలు మీరు తీసుకోండి. మీ డిపార్ట్మెంట్ల తరఫున మేము కూడా మా స్పోర్ట్స్ అథారిటీ తరఫున ప్రయత్నిస్తాము. ఇన్నర్వీల్ క్లబ్ విజయనగరం శాఖ ఆధ్వర్యంలో తరుణి ఫెస్ట్ 2024 ప్రదర్శన కార్యక్రమం ఈ రోజు ఒక ప్రైవేట్ హోటల్లో జరిగింది. ఈ ప్రదర్శన అధ్యక్షులు శిరీష, పూర్వపు అధ్యక్షులు ఉమా బాలాజీ, క్లబ్ చైర్మన్ అనితా భోత్రా ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో మహిళలు రూపొందించిన చేతి వృత్తులకు సంబంధించిన కళాకృతులను, మహిళలు ధరించే ఫ్యాన్సీ వస్తువులు, చీరలు తదితర ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో విక్రయించిన ఉత్పత్తులపై వచ్చిన ఆదాయంతో ఏడాది పొడవైన ఇన్నర్వీల్ క్లబ్ వివిధ సేవా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. టర్నీ షాపింగ్ ఫెస్ట్ 24 అన్నది ఇప్పుడు ఇన్నర్వీల్ క్లబ్ అనేది స్టార్ట్ చేసాం ఈ ఇయరే. ఇది ఉమెన్కి సపోర్ట్ చేద్దాము అన్నది, మాది కూడా ఉమెన్ ఆర్గనైజేషన్ కాబట్టి మేము సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఇందులో వచ్చింది ఫండ్ రైజ్గా యూజ్ చేస్తున్నాము. అది స్కూల్ బ్యాగ్స్ అవి చిల్డ్రన్కి కొందాము, ఇంకా సర్వీస్ యాక్టివిటీస్ చేస్తామని అనుకుంటున్నాము. దీనికి బాగుంటుంది అనేసి మేము గోల్డ్ షాప్స్ కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. అందరూ దీన్ని చాలా హిట్ చేయాలి అనేసి అన్నది అనుకుంటున్నాము. ఉమెన్ యాక్సెసరీస్, జ్యువెలరీ, ఇమిటేషన్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ, తర్వాత హోమియోపతి, డిజైనర్ కుర్తీస్, జూతీస్ అన్నీ కూడా ఉన్నాయి. గేమ్స్ అండ్ ఫుడ్ కోర్ట్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీ పొంగల్ షాపింగ్ అంతా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళ తరుణి షాపింగ్ ఫెస్ట్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్తో గేమ్స్, ఫుడ్, షాపింగ్ 3 ఒకే చోట ఉండేలాగా మేము ఒక చిన్న ఈవెంట్ ప్లాన్ చేసాము. ఇన్నర్వీల్ క్లబ్ అంటే సర్వీస్ ఆర్గనైజేషన్, సర్వీస్ అండ్ ఫ్రెండ్షిప్కి ఇంపార్టెన్స్ ఇస్తాము. ఇప్పుడు ఇలా వచ్చే షాపింగ్ ఫెస్ట్ ఆర్గనైజ్ చేసే వచ్చే అమౌంట్తో సర్వీస్ యాక్టివిటీ, విమెన్ ఎంపవర్మెంట్ కోసం, పిల్లల ఎడ్యుకేషన్ కోసం, హెల్త్ కోసం, అలాంటి ఎన్విరాన్మెంట్ కోసం చేసే ప్రాజెక్ట్స్కి యూజ్ చేస్తాము. సర్వీస్ యాక్టివిటీస్కి మార్నింగ్ 9 to నైట్ 9 వరకు షాపింగ్, ఫుడ్ అండ్ గేమ్స్ 3 ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీ మొత్తం రావచ్చు. ఒకరు షాపింగ్ చేసుకుంటూ ఉంటే ఒకరు గేమ్స్ ఆడచ్చు, ఫుడ్ కూడా తీసుకోవచ్చు. ప్లీజ్ డూ వెల్కమ్, షాప్ చేయండి, మా సర్వీస్కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో. మన దేశంలో రైతు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాడని రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్మ అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ జూన్ 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఏలూరులో రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు జరిగాయని, ఆ సభకు హాజరైన వ్యవసాయ రంగ మేధావులు వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారని, ఆ అంశాలన్నీ కూడా ఒక సావనీరుగా ప్రచురించామని అన్నారు. 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అనే విషయాన్ని ప్రభుత్వమే లెక్కలోకి చూపిస్తుందని, పంట పండించిన రైతుకు కనీస మద్దతు ధర తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 15, 16, 17 తేదీల్లో ఏలూరులో మా రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు జరిగినాయి. ఆ మహాసభల సందర్భంగా ఆ సభకు వచ్చినటువంటి వివిధ మేధావులు, వ్యవసాయ రంగ శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించారు. ఆ సమస్యల మీద చర్చించిన అంశాలన్నీ కూడా మేము ఇవాళ సావనీరుగా తీసుకొచ్చి విజయనగరంలో ఇవాళ ఆవిష్కరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారతదేశంలో ఉండేటటువంటి రైతు ఇవాళ తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్తున్నటువంటి నేపథ్యం మనందరికీ తెలుసు. దీని ఫలితంగా 3 లక్షల మంది రైతులు ఇవాళ ఆత్మహత్యలకి పాల్పడిన పరిస్థితి కూడా ఈ ప్రభుత్వమే లెక్కలు చెప్తూ ఉంది. దీనికి గల ప్రధాన కారణం రైతాంగం పండించిన పంటలకి కనీస మద్దతు ధర చట్టం అనేటువంటిది లేకపోవటం. ఈ చట్టం చేయమని చెప్పి గత 4 సంవత్సరాల నుంచి ఢిల్లీ కేంద్రంగా అనేక రైతాంగ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ పాలకులకు ఈ రోజు కూడా కనీసం చట్టం తేవడానికి సిద్ధంగా లేరు. ఓట్ల మీద అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం గురించి కానీ రైతుల గురించి కానీ ఆలోచించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు లేవు. కాబట్టి ఒక బలమైనటువంటి ఐక్య ఉద్యమాన్ని, రైతు ఉద్యమాన్ని నిర్మించడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రాష్ట్ర మహాసభలు కూడా
9 రాష్ట్రాల నుంచి ఆల్ ఇండియా నాయకులు వచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలోని రైతు సంఘాల నాయకులు అందరూ వచ్చారు. భవిష్యత్తులో మరింతగా ఉద్యమించడానికి సాగునీరు ఇక్కడ ఉపయోగపడాలి, అనేక మంది మేధావుల్లోకి సాగునీరు తీసుకెళ్లాలనే ఆలోచనలోని ఈ సాగునీరు ఆవిష్కరణ జరిగింది. రేగిడి మండలం మజ్జరాయుడుపేటకు చెందిన 50 మంది అయ్యప్ప స్వాములు ప్రయాణించిన బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. తమిళనాడు రాష్ట్రం పెరంబూర్లో దుర్ఘటన జరిగింది. మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. లగేజ్, బట్టలు, డబ్బు అగ్నికి ఆహుతయ్యాయి. ఎస్ఆర్ షాపింగ్ మాల్లో మొదటి వార్షికోత్సవ వేడుకలు రేపు నిర్వహించనున్నామని, ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సినీ హీరో కిరణ్ అబ్బవరం హాజరు కానున్నారని షాపింగ్ మాల్ డైరెక్టర్ కేశవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు తమ షాపింగ్ మాల్లో వినియోగదారులకు అందించడం జరుగుతుందన్నారు. 100కు పైగా వెరైటీలు కేవలం 99 రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలకు ఈ ఆఫర్ ఉంటుందన్నారు. ఖాతాదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈరోజు మొదటి వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. దీని అంతటికీ కారణమైన విజయనగరం ప్రజలందరికీ మా ఎస్ఆర్ షాపింగ్ మాల్ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ చాలామంది చెప్పారు ఇది కాంపిటీషన్ మార్కెట్ అని. కానీ ఆ కాంపిటీషన్కు తగినట్టుగానే మేము సరికొత్త వెరైటీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీలు ఇస్తూ మార్కెట్ కంటే అతి తక్కువ ధరలు ఇస్తూ కస్టమర్ల మన్ననలు పొంది వారితో గుర్తింపబడి దినదినాభివృద్ధిగా చెందుతూ ఈరోజు మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి రేపు మొదటి వార్షికోత్సవం కోసము మంచి ఆఫర్లు పెట్టడం జరిగింది. అతి తక్కువ ధరలకే ఆఫర్లు పెట్టారు. చాలా వెరైటీలు 99 రూపాయలకు పెట్టారు. ఈ ఆఫర్లు అన్నిటినీ రేపు మన సినీ హీరో కిరణ్ అబ్బవరం గారి చేతుల మీదుగా వీటిని ప్రారంభించడం జరుగుతుంది. రేపు ఉదయం 10:30కు ఇక్కడికి వస్తారు కిరణ్ అబ్బవరం గారు. అప్పుడు ఆయన చేతి మీదుగా ఈ ఆఫర్లన్నీ ప్రవేశపెట్టి ఇవి మీడియా మిత్రుల ద్వారా ఈ ఆఫర్లను ప్లస్ రేపు ఆయన చేసే ఇనాగ్రేషన్కి కస్టమర్లందరినీ మీ తరపున ఆహ్వానిస్తున్నాము. దీన్ని మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఇది తెలియజేసి మా మొదటి వార్షికోత్సవ వేడుకలను సక్సెస్ చేయాలని మీ అందరి తరపున కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ, విజయనగరం జిల్లాలో ఘనంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం. వారి భాగస్వామ్యాన్ని, నాయకత్వాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం. పదవ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం. 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేశామన్న జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు. లాటరీ ప్రక్రియ ద్వారా ఎన్టీఆర్ టౌన్షిప్లో ఇళ్ల స్థలాల కేటాయింపు, ఫ్లాట్ల కేటాయింపు ఉత్తర్వులు అందజేసిన జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్ మూర్తి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.